హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నా పుట్టింటి తరపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట. సో ఆ పెళ్ళికి వెళ్తున్నాను. ఎంతైనా ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళ ఫంక్షన్లు వచ్చినా ఏదొచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళందరినీ కలవబోతున్నాను. ఈ పెళ్ళిలో ఎవరెవరిని కలిసిపోతున్నాను, ఏంటి, మా పుట్టింటి వాళ్ళు ఎవరు అనేది మీకు కూడా చూపించబోతున్నాను. ఈ పెళ్ళిలో మీరు కూడా నాతో పాటు పెళ్ళికి వచ్చేయండి. ఆ పెళ్ళిలో నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎవరెవరిని కలిశాను, అవన్నీ మీకు చూపించేస్తాను. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయానండి పెళ్ళికి. సో నేను మా బాబు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అన్ని పొలాలు, చెరువులేనండి. చేపల చెరువులు అలాంటివి ఉన్నాయి. అసలు చాలా బాగుంది. రోడ్ అంతా అవే. దారిలో వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇలా మార్నింగ్ జర్నీ అంటే చాలా బాగుంటుందండి. వాతావరణం కూడా బాగుంటుంది కాబట్టి ఆ టైంలో చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళేసరికి మా మా అమ్మ, మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసి రెడీగా ఉన్నారు. మేము వెళ్ళి జాయిన్ అయిపోవడమే పెళ్ళిలోకి. మా అమ్మ అయితే రావడమే వాళ్ళ మనవడిని ఎత్తుకొని చక్కగా ముద్దులాడుతుంది. పెళ్ళి కూడా కొంచెం స్టార్ట్ అయింది. మార్నింగే అనమాట 9కి. సో ఇదిగోండి అందరూ వచ్చేసారు. మా పిన్ని వాళ్ళు వెనకాల కూర్చున్నారు, చూసారు కదా. మా అమ్మ వాళ్ళు 5గురు అండి. 5గురు అక్క చెల్లెళ్ళు, మా అమ్మ అందరూ వెనకాల కూర్చున్నారు. నేను నా కొడుకు ఎదురు కూర్చున్నాం అనమాట. ఎదురు కూర్చో తర్వాత మా పిన్ని వాళ్ళ 5గురు అక్క చెల్లెళ్ళని ఫోటో తీయమంటే ఫోటో తీశాను. ఈలోపు పెళ్లి కూతురు తల్లి ఆవిడ మక్క అవుతుందంటే మావయ్య వాళ్ళ ఆవిడ, అత్తయ్య అయితే అక్క అంటాం అనమాట. ఆవిడ వచ్చి అందరినీ పలకరిస్తుంది, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ. ఈలోపు మా అమ్మ వాళ్ళ బావ 5గురు మరదళ్ళు వాళ్ళ బావ వచ్చారు, మాట్లాడుతున్నారు. ఏ వయసులో అయినా బావ మరదళ్ళు అంటే కామెడీగా జోకులు వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అదో సరదా. సో మా బాబాయ్ వచ్చి పలకరిస్తుంటే మరదళ్ళందరూ ఏదో ఒకటి కామెడీగా మాట్లాడుతున్నారు. అలా సరదాగా గడిచిపోయింది. మా బాబాయ్ అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారనమాట, అందరినీ పలకరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పిక్స్ ఎప్పుడూ దొరకవండి. అలా అలా మన ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు, మనకు కావాల్సిన మన ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటి పిక్స్ కానీ, అలాంటి హ్యాపీనెస్ కానీ దొరుకుతుంది. మా అమ్మ మనవడికి ఫోన్ ఇచ్చినట్టుంది. ఆడేదో చేశాడు. అరుస్తుంది మా అమ్మ. యువతలేమో పెళ్ళి జరుగుతుంది. అమ్మ ఒకసారి ఇటు చూడు, మనం ఫోటో దిగుదాం అంటే అప్పుడు చూసింది. లేకపోతే మా మనవడికి క్లాస్ పీకుతుందనమాట. ఇదిగోండి ఎదరా మా రిలేషను, మా తాతోళ్ళు, మా మావయ్య, మా బాబాయ్ అందరూ కూర్చున్నారు. వెనకాలేమో మా అమ్మమ్మ వాళ్ళు కూర్చున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు 5గురండి సిస్టర్స్. మా అమ్మమ్మ సెకండ్ అనమాట. పెద్ద ఆవిడ మనవరాలు ఇప్పుడు పెళ్లి జరిగేది. సో మా అమ్మమ్మకి కూడా 5గురు అమ్మాయిలే. మా అమ్మ పెద్దది. మిగతా వాళ్ళు నలుగురు, ఒక్కొక్కళ్ళకి మగపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. మా పిన్ని వాళ్ళకి, నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. సో ఇదిగోండి 5గురు అలా కూర్చున్నారు. వీళ్ళే సిస్టర్స్, చూశారు కదా. ఈ 5గురు సిస్టర్స్ మా అమ్మతో కలిపి. ఇప్పుడు ముహూర్తం, పెళ్ళిలో అతి ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం పెట్టేది. సో ఆ ఘట్టం వచ్చేసిందండి. తెర పెట్టారు. అమ్మాయికి అబ్బాయికి మధ్యలో తెర పెడతారు కదా, అడ్డు తెర. సో అది పెట్టారు. పెళ్ళికి ముహూర్తం పెట్టారు అంటే అదేనండి, జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే పెళ్ళి ముహూర్తం. మిగతా అవన్నీ తాళి కట్టడం అవన్నీ 1 నిమిషం అటు ఇటు లేట్ అయినా పర్వాలేదు. జీలకర్ర బెల్లం మాత్రం పంతులు గారు ఏ టైం ఫిక్స్ చేస్తారో ఆ టైంకి కరెక్ట్గా పెట్టాలి, అప్పుడే మంచిదంటారు. సో ఆ ముహూర్తం కూడా వచ్చేసింది. అందరూ చూస్తున్నారు జీలకర్ర బెల్లం పెడతాం. పెట్టిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి అక్షింతలు వేస్తారనమాట. మా తాతోళ్ళు ఎదర కూర్చొని చూస్తున్నారు పెళ్ళిని. మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్స్ అనమాట వీళ్ళిద్దరూ. ఇప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడే ఆవిడ మా పెద్ద అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట, పెద్ద అమ్మాయి.
సో, వాళ్ళ పిన్ని వాళ్ళని పలకరిస్తుంది. ఎనకాల మేము కూర్చున్నాం చూసారు కదా ఇందాక. ఇది పెళ్ళికొచ్చిన మా బంధువులందరూ. ఇదిగోండి జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు ఇద్దరు. అబ్బాయి తల మీద అమ్మాయి, అమ్మాయి తల మీద అబ్బాయి. ఇంకా అందరూ లేచి అక్షింతలు వేయడానికి వచ్చేసారండి. ఒక్కొక్కళ్ళు లైన్‌గా అక్షింతలు వేసుకుంటూ, వధూవరుల్ని ఆశీర్వదిస్తూ, ఆళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హాయిగా ఉండాలని అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ పెద్దవారు, చిన్నవారు అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. ఇకపోతే మా అమ్మమ్మ ముదు మనవడనమాట ఈ బుడ్డోడు. ముదు మనవడిని ఎత్తుకొని ఓ మురిసిపోతుంది. ఈలోపు మా బాబాయ్ వచ్చారు. మా బాబాయ్ కూడా ఎత్తుకొని ముద్దులాడుతున్నారనమాట. బుడ్డోడు భలే క్యూట్‌గా ఉన్నాడు. నాకు మేనల్లుడవుతాడు. మా అమ్మమ్మకేమో ముదు మనవడవుతాడు. చాలా క్యూట్‌గా ఉన్నాడు. నేను గ్రూప్లో లేను. ఆయన ఉన్నారు గ్రూప్లో, నేను లేను. ఇలా అందరం మీట్ అయ్యేది ఇలాంటి పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న ఫంక్షన్లకి అంతే కదండి. అవి కూడా పద్దాక ఏం రావు. ఎప్పుడో ఒకసారి వస్తాయి ఫంక్షన్లైనా, పెళ్ళిళ్ళైనా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీ పుట్టింటి తరపున వాళ్ళ ఇంటికి కంపల్సరిగా వెళ్ళండి. ఎందుకంటే నా అనుకునేవాళ్ళు, నా ఇంటి తరపున వాళ్ళు అందరూ అక్కడ మీట్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరదాగా వెళ్ళండి. అక్షంతలు వేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళాను. అదిగోండి ఫోటో కూడా దిగాము మా మావయ్యతో. ఇప్పుడు మా బాబు బోర్ కొడుతుందంట, వెళ్ళిపోదాం అంటున్నాడు. సో లంచ్ చేశాక వెళ్ళిపోదాం అని చెప్పాను. ఇదిగోండి మా లాస్ట్ పిన్ని నేను. తర్వాత ఇదిగోండి పుత్తడి బొమ్మ రెడీ అయిపోయి వచ్చింది. తరంబ్రాలు చీర కట్టుకొని, తరంబ్రాలది ఇంకా తరంబ్రాల ప్రోగ్రాం ఒకటి ఉందండి. దానికి ముందు పెళ్ళికూతుర్ని తరంబ్రాల చీరలో కొన్ని ఫొటోస్ తీస్తున్నారు. కిందేమో మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడితో అసలు ఎంత ఆనందంతో మాట్లాడేస్తుందో. మా అమ్మమ్మకి ఒక 80 ఏళ్ళు ఉంటాయి. ఈ 80 ఏళ్ళలో కూడా వాళ్ళతో ఫ్యామిలీ అంటే పుట్టిల్లు, ఆ పుట్టిల్లో ఉన్న వాళ్ళందరూ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళని చూడగానే ఇంకా 1000 ఏనుగుల బలం వచ్చేసింది మా అమ్మమ్మకి. ఆ ఆనందంతో చక్కగా మాట్లాడేస్తుంది. సో ఇదిగోండి మా అమ్మమ్మ, ఈవిడే మా గ్రేటెస్ట్ గ్రాండ్ మదర్. ఈవిడ గురించి ఒక పుస్తకం రాసినా సరిపోదండి. ఎందుకంటున్నానంటే ఆవిడ పడిన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అసలు మామూలుగా పడలేదండి. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందనమాట. చెప్పాలంటే గ్రేటెస్ట్ ఉమెన్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే ఆ అవార్డు తీసుకునే వాళ్ళల్లో మా అమ్మమ్మ కూడా ఒక అర్హురాలన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మమ్మల్ని అంత బాగా చూసుకుంది. చాలా గ్రేట్ అనమాట మా అమ్మమ్మ. ఇలాంటి ఉమెన్స్కి సెల్యూట్ చేయాలండి. ఆ బాధలను భరించి ఒక స్థాయిలో ఇప్పటికీ తన కష్టం మీద తనే నిలబడిద్ది. సో ఇది చూడండి, తాళిబొట్టు ఘట్టం వచ్చింది. అందరికీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పంతులు గారు తాళిబొట్టు చూపించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదన్నాను కదా, అవార్డు కూడా ఇవ్వాలన్నాను కదా, దానికి అర్హత ఉంటేనే ఆ మాట అంటామండి. సో మా అమ్మమ్మకి అర్హత ఉంది.
ఎవరైనా ప్రధానమంత్రి గారు ఏమన్నా పర్మిషన్ ఇస్తే మా అమ్మమ్మకు కూడా ఒక అవార్డు ఇప్పించాలని నా కోరిక. ఎందుకంటే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఉండాలి కాబట్టి ఆ అవార్డు కూడా ఇప్పిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. పెళ్ళికొడుకు తాళి కూడా కట్టేస్తున్నాడు చూడండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. మా తాతగారు మా 5వ పెళ్లి చిన్నప్పుడే చనిపోయారండి. సో మా అమ్మమ్మ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంటే మాటల్లో చెప్పలేం. అన్ని బాధలు, అన్ని కన్నీళ్ళు, అన్ని బాధల్ని తట్టుకొని ఈ వయసులో కూడా తన కాళ్ళ మీద తనే నిలబడి కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతుందనమాట. ఎవ్వరి మీద ఆధారపడదు, తన పని తను చేసుకుంటుంది ఇంట్లో అంతా. ఇప్పుడు కూడా టైలరింగ్ చేసి రోజుకు ఒక జాకెట్ 2 జాకెట్లో కుట్టి తను సంతోషంగా ఉంటుంది. తన ఇంట్లో తను ఏ కూతురింటికి రాదు, ఎవరింటికి వెళ్ళదు, ఎవరి మీద ఆధారపడదు. అన్ని ప్రాబ్లం ఫేస్ చేసినా ఎంత స్ట్రాంగ్గా ఒక ఆడపిల్ల ఉండాలి అంటే మా అమ్మమ్మని చూసి నేర్చుకోవాలండి. ప్రతి ఆడపిల్ల కూడా అంత స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. అందుకే చెప్తున్నా, ఒక పుస్తకం కూడా సరిపోదు మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే అని. సో అయితే పెళ్ళైతే అయిపోయింది. మేమందరం అదిగోండి మా 5గురు పిన్నులు మా అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టారు. చూశారు కదా, మా అమ్మ మా పిన్ని వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టారు మా అమ్మమ్మతో. ఇంకా పెళ్ళైతే అయిపోయింది. సో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా అమ్మమ్మల 5గురు అయితే పెద్ద ఆవిడ చనిపోయిందని చెప్పే కదా, వాళ్ళ మనవరాలు పెళ్ళే ఇది. సో మిగతా 4 ఉన్నారు. ఆ 4 వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, మా తాత వాళ్ళతో చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. 2 బ్రదర్స్ ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళకి. ఆ 2 బ్రదర్స్తో ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మగ పిల్లలు వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారనమాట. మేము మనవరాళ్ళం అనమాట. మేము కూడా ఒక్కో గ్రూప్ ఫోటో దిగాం. ఇదిగోండి మా అమ్మోళ్ళు 5గురు, మా తాతోళ్ళు మేనగోడల్ని అక్కల్ని దగ్గర పెట్టుకొని ఫోటో దిగుతున్నారు. ఇదే కదండి ఫ్యామిలీ అంటే, మన కుటుంబం అంటే. చూడండి చుట్టాకి ఎంత అందంగా ఉన్నారో. ఇట్లాగే ఎప్పటికీ ఉండాలి కలిసి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో భోజనాల టైం వచ్చేసాం. లంచ్ చేసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. చూసారు కదా, ఇదిగోండి లైన్గా కూర్చున్నాం భోజనాల్లో కూడా అందరం కలిసి తినాలని. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.